రెండు తెసలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం ధ్యానించబోతున్నాం. ఈ 3వ అధ్యాయము ఈ యొక్క అధ్యాయాలలో చివరి అధ్యాయంగా 2 తెసలోనికలకి ఒక ఫైనల్ చాప్టర్గా ఉంచబడింది. 2 తెసలోనికలు అంటే మొదటి తెసలోనిక, 2 తెసలోనిక, ఈ 2 తెసలోనికలకి ఒక ఫైనల్ చాప్టర్, చివరి యొక్క అధ్యాయంగా ఈ యొక్క 3వ అధ్యాయము మనకి కనబడుతుంది. పౌలు మొదటి 2 అధ్యాయాలంతట్లో కూడా ఏం చెప్పాలో అంత కూడా వివరంగా చెప్పేశాడు. ఏం చెయ్యాలో, తెసలోనికల వాళ్ళు ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ జీవించాలో అనేది కూడా చెప్పాడు. ఈ యొక్క తెసలోనిక పత్రిక మనం చదవడం ద్వారా మన జీవితాలలో మనం కూడా మన స్ఫూర్తి పొందుతున్నాము, మనం ప్రేరేపించబడుతున్నాము. మనం కూడా తెసలోనికలో సంఘస్థుల్లాగా మనము జీవించాలి. తెసలోనిక వాళ్ళలాగా మనము మన జీవితాలను మనము బ్రతకాలనే ఒక ఆశ, ఒక వాంఛ మనకి ఈ యొక్క వాక్యములో ఉన్న ఒక్కొక్క పదము, ఒక్కొక్క వచనము వాళ్ళ జీవితాలని పౌలు వివరించి రాస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగా దేవుని కోసము పట్టబడ్డారో, దేవుని కోసం ఎంత వైరాగ్యంగా వాళ్ళు జీవిస్తున్నారనేది ఈ యొక్క చిన్న చిన్న విషయాల మూలకంగా మనము తెలుసుకుంటున్నాం. అలాగనే మన జీవితం కూడా అలాగ అమర్చబడాలని మనం కూడా ఆశపడినప్పుడు నిజంగా దేవుడు మనకి తెసలోనిక సంఘస్థులకి సహాయం చేసిన దేవుడు ఖచ్చితంగా మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడనే ఒక నిశ్చయముతో మన జీవితాలు అలాగనే మార్చబడుతుంది, అలాగనే మనం జీవిస్తాం అనేది ఆశ కలిగి, హోప్ కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. వాళ్ళు జీవించారు, మనం జీవించలేకపోతున్నాము అనేది కాకుండా వాళ్ళు జీవించారు, నేను కూడా జీవిస్తానని ఒక నిరీక్షణ, మనం నమ్మిన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని పౌలు పత్రికలో రాస్తున్నాడు. ద హోప్ దట్ వీఆర్ హోప్డ్ ఫార్ విల్ నెవర్ పుట్ అస్ టు షేమ్. మనల్ని సిగ్గుపరచదు. దేవుని పైన పెట్టిన నిరీక్షణ, మనుషుల పైన పెట్టిన నిరీక్షణ సిగ్గుపరుస్తుందేమో కానీ దేవుడి పైన పెట్టిన నిరీక్షణ, మనము ఈ లోకంలో మనం సంపాదించుకునే అతిపెద్ద ఆస్తి ఏంటంటే ఒక మంచి పేరు, మంచి నడవడిక. మనము ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా అది అందరికి ఉంటుంది కదా. అందరికీ అంబానీకి కారు ఉంటుంది, అందరికీ కారు ఉంటుంది, ధనవంతులకి ఇల్లు ఉంటుంది, పేదవాళ్ళకి ఇల్లు ఉంటుంది, అందరికి అన్నీ ఉంటాయి. కానీ అందరికి ఉండంది ఏంటంటే మంచి నడవడిక, మంచి పేరు, మంచి జీవితము, మంచి క్యారెక్టర్. ఇవన్నీ కూడా సంపాదించుకోవడము కష్టం. కానీ దేవుడు మనల్ని దాని మీదనే ఫస్ట్గా ఫోకస్ చేసేటట్టు, అనగా క్రైస్తవ జీవితం అనేది మారడం. ఏం మారడం? మనసు మారడం. ఏం మనసు? మనల్ని మార్చుకోవాలి, మన నడవడికను మార్చుకోవాలి. తెసలోనికల వాళ్ళు అలాగా మార్చుకున్నారు. అలాగనే మనం కూడా మొదటిగా మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన, మన తీరు అన్నీ కూడా మనం మార్చుకున్నట్లయితే నిజంగా వారిలాగా మనం జీవించగలుగుతాం. దానికి సహాయం చేయడానికి త్రియేక దేవుడు మనకి ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. మనకి హెల్ప్ కావాల్సిన సమయంలోనంతా, మనము అవసరమైన సమయంలో అంతా హెల్ప్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. కుమారుడి యొక్క సహాయం మనకి ఎప్పుడు తోడై ఉంటుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా 2 తెసలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ప్రభు యొక్క వాక్యము మీలో జరుగుచున్న ప్రకారము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము అనగా ఇక్కడ పౌలు తెసలోనికల వాళ్ళ దగ్గర ఒక రిక్వెస్ట్ని పెడుతున్నాడు. తెసలోనికల వాళ్ళ దగ్గర ఒక ప్రేయర్ రిక్వెస్ట్ లాగా పెడుతున్నాడు. మా కొరకు ప్రార్థన చేయండి అని 2వ వచనం చివరి భాగంలో ఆ మాట ముగించబడుతుంది. మా కొరకు ప్రార్థన చేయండి. మనము ఈ యొక్క ఫస్ట్, సెకండ్ ఈ 2 వచనాలు కూడా పౌలు ప్రార్థన విన్నపమును తెసలోనిక సంఘస్థులకి తెలియజేస్తున్నాడు. మా కొరకు మీరు ప్రార్థించండి. తుదకు అనగా పౌలు తెసలోనికల వాళ్ళని అడుగుతున్నాడు,
మా కొరకు అనగా పౌలు కొరకు మాత్రమే కాదు, శీలా కొరకు, అలాగనే తిమోతి కొరకు, ముగ్గురు. ఎందుకంటే వీరే కదా తెస్సలోనిక సంఘాన్ని స్థాపించింది, వ్యాపింపజేసింది. అలాగనే ఈ పత్రిక రాసేటప్పుడు కూడా వాళ్ళు ముగ్గురు ఉన్నట్లుగా పౌలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే తెస్సలోనికల వాళ్ళ దగ్గర మా కొరకు ప్రార్థన చేయండి, ప్రే ఫార్ అస్, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అనగా ప్రార్థన అనేది ఒక సువార్తను తీసుకొని వెళ్ళడానికి, వాక్యాన్ని వ్యాపింప చేయడానికి, అలాగనే తలపెట్టిన కార్యాన్ని ముగించడానికి ప్రార్థన అనేది ఎంతో ముఖ్యం. అది మనకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రార్థనే మన శ్వాస, ప్రార్థనే మన యొక్క ఫౌండేషన్ లాగా అన్నమాట. ప్రతిదీ మనం ప్రార్థనతో ప్రారంభిస్తాము, ప్రతిదీ కూడా ప్రార్థనతో మనం ముగిస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన లేనిదే ఏది కూడా లేదు, జరగదు. సరే, పౌలు కూడా తెస్సలోనికలో ఉన్న సంఘస్థులను అడుగుతున్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయమంటున్నా అంటే సువార్త, దేవుని వాక్యము వ్యాప్తి చెందాలి, దేవుని వాక్యము వ్యాప్తి చెందాలని ప్రార్థన చేయమని. చూడండి, ఏ ప్రార్థన, ఏదైతే ప్రేయర్, ఏదైతే సపోర్ట్ లేకుండా ఉంటుందో, ఏదైతే ఏ కార్యమైనా ప్రేయర్ యొక్క ప్రభావము కానీ లేకుండా, ప్రేయర్ యొక్క ప్రేయర్ చేయకుండా ప్రారంభించినది, ప్రేయర్ చేయకుండా నడిపించబడేది, దాని యొక్క ఫలితం అనేది మనం చూడలేము. వీ విల్ నెవర్ సీ ద ఫ్రూట్ఫుల్. ఒక ఫలితం అనేది, ప్రార్థన చేయకుండా ఏదైనా చేసినాం అనుకోండి, ఏది కూడా ఫలితం ఉండదు. ఎక్కడంటే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ప్రతిదీ కూడా ఏం చేయాలంటే ప్రార్థనతో అది ప్రారంభించబడాలి, ప్రార్థనతో ముగించబడాలి, ప్రార్థనలో పోతూ ఉండాలి. ఎక్కువగా జైపాల్ గారి మీటింగ్స్లో జైపాల్ గారు వాక్యం చెప్తుంటే వెనకాల ప్రార్థన చేసే ఒక గుంపు ఉండేదని ఎప్పుడు మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మమ్మ కూడా చెప్తుంటుంది, మేము ప్రార్థన చేసేవారమయ్యా ఆ రోజు. తర్వాత నేను కూడా డైరెక్ట్గా ఉజ్జీవ సభలలో నేను కూడా చూశాను, జైపాల్ గారు వాక్యం చెప్తూ ఉంటే వెనకాల ప్రార్థన చేసే ఒక టీం ఉంటుంది. ఎందుకు ప్రార్థన అంటే, చూడండి, ప్రార్థనతో ప్రారంభిస్తుండు, ఆయన వాక్యం చెప్పేటప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు, తర్వాత ముగించేటప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ప్రార్థన అనేది అన్ని వేళలా మనకి సహాయపడేది. ప్రేయర్ ఈజ్ నాట్ పాస్ట్, ప్రేయర్ ఈజ్ నాట్ ఫ్యూచర్, బట్ ప్రేయర్ ఈజ్ కంటిన్యూస్. అది ఎప్పుడు కూడా జరగవలసిన ఒక ప్రక్రియ, జరగవలసిన ఒక క్రియగా ఉంది. ప్రేయర్ షుడ్ ఆల్వేస్ కీప్ ఆన్ గోయింగ్. ప్రార్థన పోతూనే ఉండాలి. ప్రార్థనకి ఒక ఎండ్, పులి స్టాప్ అనేది ఉండకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్పిన తర్వాత కూడా అంతటితో ప్రార్థన అయిపోకూడదు. కానీ అది ప్రార్థన ఒక పబ్లిక్ ఎండింగ్ ప్రేయర్గా అది ఉండొచ్చు, కానీ పర్సనల్గా మనం ఆ ప్రార్థనను మనము కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఆ ప్రార్థనను కొనసాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు సంఘానికి మీరు వస్తున్నప్పుడు, చర్చికి మీరు వస్తున్నప్పుడు ప్రార్థనతో మీరు రావాలి. చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండాలి. చర్చ అయిపోయిన తర్వాత ప్రార్థనలో మీరు బయలుదేరాలి. చూడండి, ఒకవేళ ఈ ప్రార్థన అనేది బయటికి చెప్పుకోలేని ఒక ప్రార్థనగా, మాట్లాడలేని ఉండకూడదు, కానీ అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే మన యొక్క హృదయంలో కంటిన్యూస్ ప్రార్థనా ధూపం అనేది వేస్తూనే ఉండాలి, ప్రార్థనా ధూపం అనేది పోతూనే ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం పౌలు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలం. ప్రే ఎనీ టైం, ఆల్వేస్ ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండండి. అనగా ప్రార్థన అనేది ముందుగా నేను ప్రారంభించే శ్వాస లాంటిది. శ్వాసను మనం ఆపుకోలేము కదా, నైట్ నిద్రపోతున్నామని శ్వాసని స్విచ్ ఆఫ్ చేసుకొని పనుకోలేము మనం. శ్వాస అనేది రన్నింగ్లో ఉంటుంది. అది పీల్చుకోవడం, వదులుకోవడం అనేది మన యొక్క కంట్రోల్లో లేదు. మనం కంట్రోల్ చేయాలనుకున్నా మనం కంట్రోల్ చేయలేము అది. అలాగనే ప్రార్థన కూడా అది కంటిన్యూస్గా, ప్రార్థన కూడా పోతూనే ఉండాలి, కంటిన్యూస్గా అది పరిగెత్తుతూనే ఉండాలి, మనలో ఉంటాయి. పౌలు కూడా అదే తెస్సలోనికల వారికి చెప్తున్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన ఎందుకు చేయాలంటే సువార్తను వ్యాపింప చేయడానికి, సువార్తను ప్రబలింప చేయడానికి పౌలు అంటున్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీలో జరిగించుచున్న ప్రకారము దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించి అని రెండనేసి మూల భాషలో పరిగెత్తి
అని రాసి ఉన్నాడు. పరిగెత్తి, దేవుని వాక్యము పరిగెత్తి మహిమ పరచబడు నిమిత్తము, దేవుని వాక్యము పరిగెత్తి మహిమ పరచబడు నిమిత్తము. ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్ మే స్ప్రెడ్ ర్యాపిడ్లీ అండ్ బి హానర్డ్. మెసేజ్ ఆఫ్ ద లార్డ్ మే స్ప్రెడ్ ర్యాపిడ్లీ అండ్ బి హానర్డ్. ఇక్కడ ప్రభు అంటే ఎవరని మనకు తెలుసు. ప్రభు అది యేసు ప్రభు అయినా, అది తండ్రి అయిన దేవుడైనా. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు మెసేజ్ని తీసుకొని వచ్చారు? తండ్రి అయినా దేవుడి యొక్క మెసేజ్ని తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు చెప్పిన మాట అంతా కూడా ఏంది? నా మాట కాదు, నేను పలికేదంతా కూడా తండ్రి మాటలే. అలాగే యేసు ప్రభు చేసిన క్రియలని కూడా తండ్రి అయిన దేవుని యొక్క క్రియలుగా ఉన్నాయి. చూడండి, మన ముగ్గురిని మనం విడదీయలేము. వాళ్ళు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. ఒకరి క్రియలు వాళ్ళు చేయుచున్నారు. వీళ్ళు సపరేట్. మనం ఇది హ్యూమన్ థింకింగ్, మనుషుల ఆలోచనలకి బహుశా ఈ యొక్క తత్వం అర్థం కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు యొక్క వాక్యము శీఘ్రముగా, దేవుని యొక్క వాక్యము వ్యాపించాలని. అనగా ఇక్కడ నేను చదివినట్లుగా వ్యాపించి అనే మాట రాసి పరిగెత్తి. మూల భాషలో కూడా అదే ఉంది. మూల భాషలో కూడా రన్ గ్రీక్ లో టెరిచో, TRECHO, టెరిచో అనే మాట రాయబడింది గ్రీక్ లో. అనగా రన్ అని అర్థం, పరిగెత్తి. చూడండి, దేవుని వాక్యం పరిగెత్తగలదు. అది పౌలు అంటున్నాడు, శీఘ్రముగా పరిగెత్తాలి, శీఘ్రముగా దేవుని వాక్యము పరిగెత్తాలి. అనగా దేవుని వాక్యము పరిగెత్తడానికి కొన్ని ఆబ్స్టికల్స్ ఉన్నాయి. అనగా కొన్ని అడ్డంకులు, ఆటంకాలు ఇవన్నీ ఉన్నాయి. పౌలు అంటున్నాడు, వీటినన్నిటిని దాటుకొని దేవుని వాక్యము పరిగెత్తాలి. దేవుని వాక్యమును ఎవరు ఈ దేవుని వాక్యాన్ని పరిగెత్తించేదంటే ఇక్కడ మనం చదువున్నట్లుగా పౌలు అంటున్నా, నేను దేవుని యొక్క రాయబారిని, ఐఎమ్ అంబాసిడర్ ఆఫ్ క్రీస్తు యొక్క రాయబారిని నేను. అలాగనే ఈరోజు ప్రతి సేవకుడు కూడా, అలాగే ప్రతి విశ్వాసి కూడా, అందరూ కూడా దేవుడు అందరికీ ఆ మెసేజ్ని ఇచ్చి ఉన్నాడు. అందరికి, డిసైపుల్స్ అందరికి కూడా దేవుడు మత్తయి సువార్తలో దేవుడు 28లో చివరిగా చెప్పాడు కదా, అందరికి కూడా మెసేజ్ ఇచ్చాడు. గో, మీరు పొండి, దేవుని వాక్యాన్ని లోకమంతా సర్వ సృష్టికి సర్వ సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి, నేను చెప్పిన వాటిని గైకొనండి. అందరికీ దేవుడు ఆ యొక్క బాధ్యతను దేవుడు దయచేసి ఉన్నాడు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ కాలంలో ఎన్నుకోబడిన ఈ పౌలుతో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని శీఘ్రముగా పరిగెత్తించడానికి, శీఘ్రంగా వ్యాపించడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము శీఘ్రముగా పరిగెత్తాలి. అనగా దేవుని వాక్యము ఎలాగ పరిగెత్తాలంటే ఏ యొక్క ఆటంకం లేకుండా, ఏ యొక్క శత్రువుల యొక్క ఇబ్బందులు పడకుండా, ఎటువంటి ఆటంకాలను, అభ్యంతరాలను, వీటన్నిటిని కూడా దాటుకొని ముందుకు సాగి వెళ్ళాలనేదే పౌలు యొక్క ఆశ. అదే తెస్సలోనికల వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యా మీరు అలాగ చేయండి, మీరు ప్రార్థన చేయండి, దేవుని వాక్యము వ్యాపించబడాలి, దేవుని వాక్యం అందరికి అందాలి, అది పరిగెత్తాలి. దేవుని వాక్యము పరిగెత్తేదిగా ఉండాలి, ఏ ఆటంకమా ఉండకూడదు, ఎవరు దీన్ని ఆపకూడదు అని పౌలు ప్రార్థన చేయమని తెస్సలోనికల వాళ్ళకి కోరుతున్నాడు. దేవుని వాక్యము పరిగెత్తి అది మహిమపరచబడు నిమిత్తము, మహిమపరచబడాలి. మనం మళ్ళీ చదువుదాం, మహిమపరచబడది మన ధ్యానిస్తే దేవుని వాక్యము పరిగెత్తగలదు. కీర్తనలు 147వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీరు నోట్ చేసుకోవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. కీర్తనలు 147:15 తీసిన వారు ఒకరు చదవండి. భూమికి ఆజ్ఞ ఇచ్చినవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. చూడండి, కీర్తనకారుడు కనిపెట్టాడు, దేవుని యొక్క వాక్యము బహువేగముగా పరిగెత్తగలదు. గాడ్స్ వర్డ్ కెన్ రన్. అది మామూలు రన్ కాదు, మామూలు పరిగెత్తడం కాదు, బహువేగముగా. అనగా బహువేగముగా అంటే ఇప్పుడు ఈ లోకములో ఏది అత్యంత వేగమైంది అంటే జంతువులు కాదు, మనుషులు కాదు, లైట్. వెలుతురు అత్యంత వేగమైనది. లైట్ ఈస్ వెరీ ఫాస్ట్. మీరు చూడండి, మీకు ఉదాహరణకి మీరు మీకు తెలుసుకోవాలంటే ఒక రాకెట్, ఒక తారాజువి కానీ దీపావళి పండుగలు ఇప్పుడు కాలుస్తారు కదా,
కాల్చినప్పుడు ఫస్ట్ లైట్ వస్తుంది, దాని తర్వాత సౌండ్ వస్తుంది. అలాగే మెరుపు కూడా మెరిసినప్పుడు ఫస్ట్ లైట్ వస్తుంది, ఫస్ట్ మెరుపు వస్తుంది, దాని తర్వాత సౌండ్ వస్తుంది. ఈ లోకంలో అత్యంత వేగమైనది ఏంటంటే లైట్. వెలుతురు అతి వేగమైనది, ఈజ్ ఫాస్ట్. ఈ లోకంలో ఈ లైట్తోనే వేగాన్ని కొలుస్తున్నారు. ఈరోజు మనకి లభించే ఈ యొక్క ఇంటర్నెట్ అవన్నీ కూడా లైట్తోనే అన్ని పనిచేస్తున్నాయి. లైట్ లేదంటే ఏమి కూడా పనిచేయదు, ఎవరు కూడా పని చేయలేరు. లైట్ ఈజ్ అన్ని, వెలుతురు అన్ని సమస్తం, లైట్ ఈజ్ ఫాస్ట్. అలా కానీ దేవుని వాక్యము లైట్ కంటే ఫాస్ట్ అయినది, వెలుతురు కంటే వేగమైనది దేవుని వాక్యము. హల్లెలూయా చెప్పుంటారని నేను నమ్ముచున్నా. దేవుని వాక్యము వెలుతురు కంటే అంటే అంటే ఆ వెలుతురు, నాకు ఈ యొక్క ఫిజిక్స్ ఇవన్నీ నాకు లోతుగా తెలియదు, కానీ ఒకవేళ తెలుసుంటే కానీ మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పుంటాను నేను. వాటికంటే లైట్ కంటే దేవుని వాక్యము వేగమైనది, ఇస్ వెరీ ఫాస్ట్. చాలా చాలా వేగమైనది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యము కనీసము ఆ లైట్ ని కూడా మనము ఆ మెరుపు మెరిసిందంటే ఆ కొన్ని సెకండ్లు కదా, కొన్ని సెకండ్లలో ఆ 1 సెకండ్ కూడా కాదు, అది మిల్లీ సెకండ్స్ అంటారు. మిల్లీ సెకండ్స్ లో మెరుపులు మెరుస్తుంటాయి. దానికంటే వేగమైనది దేవుని వాక్యం అనేది కీర్తనకారుడు తెలుసుకున్నాడు. అలాగనే పౌలు కూడా అంటున్నాడు, దేవుని వాక్యము అంత వేగం, ఆ వేగమును యేసు ప్రభు చూపించాడు ఈ భూమి పైన. హల్లెలూయా. ఆ వాక్యం యొక్క వేగమును యేసు ప్రభు భూమి పైన చూపించాడు. ఆయన మనుషుల్ని స్వస్థపరచడానికి ఎంత టైం తీసుకున్నాడు, రోగం ఎంత టైం తీసుకునిందో చూడండి. వ్యాధులు ఒక మనిషిలో 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు, ఎన్నో కుష్ఠరోగం అయితే 30 సంవత్సరాలు, ఎంతో టైం తీసుకొని వ్యాధి మనుషుల్ని పట్టుబెట్టింది. కానీ యేసు ప్రభు చూడండి, ఆయన నోటి మాట సెకండ్లతో రాగానే మనుషులు వేసి నిలబడుతున్నాడు. మూగవాళ్ళు మాట్లాడుతున్నారు, చెవిటి వాళ్ళు చూస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇదంతా ఎలాగ సాధ్యం? ఆయనే మాట అయి ఉన్న దేవుడు. హీ ఈజ్ ద వర్డ్. ఆయనే మాట అయి ఉన్న దేవుడు. ఆయన మాట వేగమైనది. మన జీవితంలో కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క వాక్యం యొక్క దేవుని వాక్యమై ఉన్న దేవుని యొక్క మాట యొక్క స్పీడ్ ని మనం గ్రహించి ఉంటాం. హల్లెలూయా. ఎంత శీఘ్రంగా మన జీవితాలలో మనం స్వస్థతలు పొందుకొని ఉంటాము, మన జీవితాలలో ఎంత క్విక్ గా దేవుని యొక్క మాటలు మనము రిసీవ్ చేస్తుంటాము. నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుని యొక్క మెసేజ్, నేను దేవుని సన్నిధిలో పోయి కూర్చోవడమే ఆలస్యం అంతే. నాకు దేవుడు నాతో మాట్లాడవలసిన మెసేజ్ అంత క్విక్ గా వచ్చి నాకు రీచ్ అయిపోతుంది. ఇట్స్ సో ఫాస్ట్, బహు వేగముగా పరిగెత్తగలదు. మనము ఆ వేగము మనం కంటితో కూడా మనం చూడలేము, అంత వేగముగా దేవుని వాక్యము పరిగెత్తగలదు. హల్లెలూయా. అలాంటి వాక్యము మన చేతులలో ఉందంటే మనం 100 టెంకాయలు కొట్టినా కూడా దాన్ని మనం రుణం తీర్చుకోలేము. మనం ఆ వాక్యము దేవుడు మన చేతుల్లో ఉంచాడంటే ఏం చెప్పాలి, మనము మాటలే రానంటండి నాకు. అంత గొప్ప విషయము ఆ వాక్యమును దేవుడు మన చేతుల్లో పెట్టాడు ఆయన. యేసు నామము చెప్పగానే దయ్యాలు వణగుతుంది అంటే ఆ మాటలు ఎంత వేగం ఉందో ఆలోచించాలి. రోగాలు నయమవుతున్నాయి అంటే ఆ వాక్యంలో ఎంత వేగం ఉందో ఆలోచించాలి. హల్లెలూయా. దేవుని వాక్యము అతి వేగముగా పరిగెత్తగలదు. కానీ ఈ వేగముగా పరిగెత్తడానికి పౌలు ప్రార్థన చేయండి అని తెస్సలోనికల వాళ్ళకి కోరుచున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సువార్తను, దేవుని వాక్యాన్ని అతి వేగంగా పరిగెత్తించడానికి కావలసినది ప్రార్థన అనేది ఒక ఇంధనం లాంటిది. సువార్తను వ్యాపింపజేయడానికి ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది ప్రార్థనను చేయాలి. ఈ యొక్క అతి వేగముగా పరిగెత్తగల ఈ యొక్క వాక్యము అందరిలో పోయి చేరాలి. దేవుని వాక్యం వేగంగా పరిగెత్తుతుంది, కానీ ఇది అందరిలో పోయి చేరాలి, అందరిలో పోయి రీచ్ అవ్వాలనేదే పౌలు యొక్క ఆశ. ఎలాగైతే తెస్సలోనికల వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అలాగనే బయట ఊర్లలో ఉండే వాళ్ళు కూడా పౌలు సువార్తను చెప్తున్నప్పుడు ఇదే వేగముతో వాళ్ళు పొందుకోవాలి అనేది వాళ్ళని
ఒక ఎగ్జాంపుల్ గా ఉంచి పౌలు ఈ యొక్క పత్రికను రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఈ యొక్క వాక్యం ఎంత వేగంగా పరిగెత్తాలంటే ఆ యొక్క ఒక పరుగు పందెంలో ఒకడు పరిగెత్తి ఎలాగైతే కిరీటాన్ని సంపాదించుకుంటున్నాడు, ఎలాగైతే తన యొక్క హానర్ ని అతను పొందుతున్నాడో అంత వేగముగా దేవుని యొక్క వాక్యము ప్రజల్లో వ్యాపింపజేసి దేవుని వాక్యము పరిగెత్తింపనించి ఆ యొక్క దేవుని వాక్యం వల్ల వచ్చే మహిమను ప్రజలు పొందుకోవాలనేదే పౌలు యొక్క ఆశ. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది. గాడ్స్ వర్డ్ ఈస్ అలైవ్. దేవుని వాక్యము చనిపోయింది కాదు, దేవుని వాక్యము పవర్ లేదని కాదు, దేవుని వాక్యము ఒట్టిది కాదు, దేవుని వాక్యము సజీవమైనది. అది హెబ్రీల యొక్క గ్రంథకర్త చెప్తున్నాడు కదా, దేవుని వాక్యము సజీవమైనది, రెండంచులైన ఖడ్గము గలది. గాడ్స్ వర్డ్ ఇస్ అలైవ్, జీవము గలది. అది దేవుని వాక్యము చూడండి, 2000 సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాము, ప్రసంగిస్తూ ఉన్నాము, కానీ దేవుడి వాక్యానికి ఎప్పుడు పవర్ మాత్రం తగ్గిపోలేదు. మనుషులు మారుతూనే ఉన్నారు కానీ దేవుని వాక్యానికి మాత్రము పవర్ ఎప్పుడు తగ్గిపోదు. ఎందుకంటే దాంట్లో శక్తి, దేవుని వాక్యంలో బలం ఉంది. పౌలు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, దేవుని వాక్యం ఎంత క్విక్ గా పనిచేసిందో మనం చూద్దాం. అపోస్తల కార్యంలో 13వ వచనాన్ని తీసుకుందాం. అపోస్తల కార్యంలో 13వ వచనము 48-49 చదువుదాం. అపోస్తల 13:48-49. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచి, దేవుని వాక్యమును మహిమపరచి. చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతా వ్యాపించెను. చూడండి, దేవుని వాక్యం అన్ని జనులు రిసీవ్ చేసుకున్న వెంటనే దేవుని వాక్యం మహిమపరచబడింది. ఇక్కడ తెసలోనికల్లో పౌలు ఏమంటున్నాడు, ఏం ప్రార్థన చేయమంటున్నాడు? తెసలోనికల్లో ఉన్న వారిని దేవుడి వాక్యము వ్యాపించాలి, మీలో జరుగుచున్న ప్రకారము వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం. దేవుని వాక్యం అండి ఎప్పుడు మహిమపరచబడుతుంది అంటే వెన్ దే రిసీవ్ దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడే దేవుడి వాక్యం మహిమపరచబడుతుంది. అది మనము అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మనం ఇప్పుడు చూసాం కదా. వారు సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి. ఎలాగ దేవుని వాక్యము మహిమపడుతుంది? గాడ్స్ వర్డ్ ఈస్ హానర్డ్ వెన్. ఎప్పుడు దేవుడి వాక్యం మహిమపడుతుంది? రిసీవ్ చేసుకున్నప్పుడే, దాన్ని పొందుకున్నప్పుడే. తెసలోనికల వాళ్ళు అది పొందుకున్నారు, దేవుని వాక్యాన్ని. అందుకే వారి యొక్క జీవితంలో దేవుని వాక్యము మహిమపరచబడింది. దేవుని వాక్యము మహిమపరచబడినందువలన తెసలోనికల్లో కూడా దేవుని వాక్యము వ్యాపించింది. అందుకే వాళ్ళకి ఉపద్రవములు వచ్చినాయి, అందుకే వాళ్ళకి శ్రమలు అనేది వాళ్ళకి ఏర్పడింది. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మహిమపరచబడుతుందో అక్కడ దేవుని యొక్క కార్యము జరిగినట్లే, దేవుని యొక్క పని అక్కడ ముగించబడినట్లు. హల్లెలూయా. దేవుని వాక్యం మహిమపరచబడాలంటే రిసీవింగ్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి, వాక్యాన్ని పొందుకోండి. దేవుడు వాక్యము మహిమపరచబడాలి. హల్లెలూయా. తెసలోనికల వాళ్ళ మధ్య మహిమపరచబడింది. మహిమపరచబడడం అంటే గ్లోరిఫైడ్ అనగా గాస్పల్, సువార్త అనేది ఎలాగ రిసీవ్ చేసుకోవాలా అంటే అది ప్రాపర్ రెస్పెక్ట్ తో రిసీవ్ చేసుకోవాలి. అది నిజమని, సత్యమని నమ్మాలి. పూర్తిగా అలాగ రిసీవ్ చేసుకున్నప్పుడే, యాక్సెప్ట్ చేసినప్పుడే సువార్త, దేవుని వాక్యము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఒక పాజిటివ్ రెస్పాన్స్ తో దేవుని వాక్యము రిసీవ్ చేసుకుంటే దేవుని యొక్క వాక్యము మహిమపరచబడుతుంది. పౌలు అంటున్నాడు, ప్రార్థన చేయండి తెసలోనికల వాళ్ళారా, మీలో మహిమపడిన ఈ వాక్యము, మీలో జరిగినట్లు ఈ వాక్యము ఇతరులలో కూడా జరగాలి, బయట వాళ్ళల్లో కూడా ఈ వాక్యము మహిమపరచబడాలి. ఇంకా ఇంకా ఎక్కువగా, మోర్ అండ్ మోర్, అతి ఎక్కువ, మరీ ఎక్కువ దేవుని వాక్యము మహిమపరచబడాలి. సువార్త ఘనపరచబడాలి, సువార్త అంగీకరించబడాలి, సువార్త అందరిలో చేరాలి, వేగంగా వ్యాపించాలి, అది మహిమపరచబడాలని పౌలు తెసలోనికల వాళ్ళకి ప్రార్థన విన్నపమును తెలియజేస్తున్నాడు.